మహారాజా, ఎందుకిలా ఆదేశించారు తమరు? మామయ్యను ఈ విధంగా బహిష్కరించడంలో అర్థమేమిటి? అవశ్యం ఈ ఆదేశం వెనుక మహామంత్రి ప్రోద్బలం ఉండవచ్చు. మహారాజుకు సలహా నేనే ఇచ్చాను పుత్ర. గాంధార రాజు హస్తినాపురి భవిష్యత్తుకు ఇప్పటికే ఎంతో హాని కలిగించారు. ఇప్పటికి సమయం వచ్చింది హస్తినాపురి తన లాభం గురించి ఆలోచించుకునేందుకు. కురు రాజ్యానికి లాభం అంటే పాండవులకు లాభమా పితామహ? మీకు కలిగే లాభం పుత్ర. నీకు ఇంకా నీ సోదరులకు ప్రాణదానం. గాంధార రాజు అలాగే అంగరాజు ఏ నమ్మకంతో నీకు యుద్ధం చేయమని సలహా ఇస్తున్నారో అది నాకు తెలియదు. కాని ఆకాశం నుండి కురుస్తున్న జలాన్ని అధిక సమయం అరచేతి దోసిట్లో పట్టి ఉంచడం సాధ్యం కాదు. నిజంగా ఆ పాండుపుత్రులు రణభూమికి ధర్మయుద్ధం చేసేందుకు వస్తే నా సామర్థ్యము క్షీణించిపోతుంది. ఈ సత్యాన్ని నీవు అర్థం చేసుకోవాలంటే ముందు ఈ గాంధార రాజు అనర్థదాయకమైన సలహాలకు నిన్ను మేము దూరంగా ఉంచాలి. వాస్తవికత సరిగ్గా దీనికి భిన్నంగా ఉంది మహితాత్మ. వాస్తవికత ఏమిటంటే నా మేనల్లుడు దుర్యోధనుని క్రోధంపై కేవలం నా సలహా మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. లేదంటే రాజసూయ యజ్ఞంలో మన యోధుల శస్త్రాలను రాగి పారేసినప్పుడే అప్పుడే యుద్ధం జరిగేది. మన దుశ్శల భర్తకు అవమానం జరిగినప్పుడే అప్పుడే యుద్ధం జరిగేది. హస్తినాపురి దుర్గం పైకి పంచపాండవులు ఆక్రమణకు వచ్చినప్పుడే అప్పుడే యుద్ధం జరిగేది. ఒకవేళ మీరంతా నన్ను ఈ విధంగా బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుని ఉంటే ఇక మీకే తెలియాలి మీ ఆలోచన ఏమిటో మహితాత్మా. అనుజ్ఞ ఇవ్వండి మహారాజా. మహారాజు తరపున మీకు అనుజ్ఞ ఉంది మామయ్య. మీరు బయలుదేరండి. అలాగే మహారాజు తరపున మేము ఆదేశిస్తున్నాను సేనాపతి మహాశయ, సత్వరమే సేనను సిద్ధం చెయ్యండి. రేపు ప్రాతకాలమే హస్తినాపురి సైన్యం విరాటంపై ఆక్రమణ చేస్తుంది. దుర్యోధన, వద్దు దుర్యోధన, ఈ యుద్ధం జరగరాదు దుర్యోధన. మీరు హస్తినాపురి సైన్యాన్ని నిరోధించగలరు పితృదేవ, కాని నన్ను అలాగే నా సోదరులను మీరు నిరోధించలేరు. నా మిత్రుడు కర్ణుని మీరు నిరోధించలేరు.
మేము 101 మంది యోధులము విరాటంపై రేపే ఆక్రమణకు వెళుతున్నాము. ఇలా మేము అవమానంతో జీవించడం కంటే ఉత్తమమైనది యుద్ధంలో మేము మరణించడమే. నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు పితృదేవా, ఏ మార్పు ఉండదు. దుర్యోధన దుర్యోధన మేనల్లుడా, వద్దు మేనల్లుడా. మన రక్తాన్ని ధారపోసి పరాభవాన్ని కడిగేయలేవు. శత్రువుల రక్తం పారితేనే నీ పరాభవమనే కళంకం ప్రక్షాళనమవుతుంది. అందుకే యుద్ధంలో ఒకవేళ విజయం నిశ్చయం కాకుంటే ఇక మనం మన రక్తాన్ని ధారపోయడం మూర్ఖత్వమవుతుంది. మేనల్లుడా, యుద్ధ ప్రసక్తి వదిలిపెట్టు. ఈ సమయంలో నీ వైరాన్నంతా మర్చిపోయి, అన్ని సంఘర్షణలు మర్చిపోయి కేవలం శాంతి కోసం ప్రయత్నించడంలోనే లాభముంటుంది. గాంధార రాజా, హస్తినాపురిలో శాంతిని నెలకొల్పాలన్న ఈ ఆలోచన మీ నోటి నుండి విని ఆశ్చర్యమే కాదు, ఆనందం కూడా కలుగుతోంది. అయితే ఆనందాన్ని మీరే ఉంచుకోండి మహామంత్రి విదురా. ఇక ఆశ్చర్యాన్ని పాండవులకు పంపించండి. ఇక నా వలన ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను మీరు క్షమించండి. మహారాజా, మీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నా మేనల్లుడు దుర్యోధనుడు నేను చెప్పిన సలహాను తిరస్కరించడు. తాను అవశ్యం శాంతి ప్రస్తావన గురించి ఆలోచిస్తాడు. మీ మామయ్య చేసిన ఈ వాగ్దానాన్ని నీవు నిలబెడతావు కదా మేనల్లుడా? అలాగే, ఇలా మీరు చెప్పారు కనుక నేను వెంటనే ఆక్రమణకు పూనుకోను. కానీ ఇది సరిపోతుంది మేనల్లుడా, ఇది సరిపోతుంది. తిరిగి వెళ్ళిపోతూ నేను మహామహితాత్మల కోరికను పూర్తి చేశాను. ఈ విషయం గురించి నాకు ఎప్పటికీ గర్వంగా ఉంటుంది. మహితాత్మ, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా.